మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బాలయ్యకు అవార్డు వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన సూపర్ స్టార్ రజనీకాంత్. సీతక్క డౌన్ డౌన్ అంటూ యూరియా కోసం రైతుల నిరసన. తెలంగాణ సీఎం సహాయక నిధికి 50 లక్షలు విరాళంగా ఇచ్చిన బాలకృష్ణ. ప్రయాణికుల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం. రైతులు ఇబ్బందులు పడకుండా సరిపడా యూరియా ఇవ్వాలని అగ్రికల్చర్ కమిషనర్ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఇక వివరాల్లోకి వెళ్తే, పట్టణంలోని పలు వినాయక మండపాలను గౌరవ మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. న్యూటౌన్ కాలనీ, జంగిడిపురం, నంది హిల్స్, కేడీఆర్ రామాలయం, పాతకోట తదితర నిర్వాహకులు, భక్తులు సాదరంగా ఆహ్వానించి నిరంజన్ రెడ్డి గారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. నిశ్చయిస్తారు. అలా ఇది ఇలా ఉండగా మరి భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతిని పూజించాలి అని చెప్తారు. గణేష్ మహారాజ్ కి అన్న కృష్ణ రామేశ్వరం ఇంకా రావడి ఇంకా పైకి రండి తొందరగా. అశోక్ గారికి ఈరోజు పూజ నిర్వాహకం అందరు రండి, ముందుకు రండి.
వీళ్ళందరూ వాళ్ళు అడిగారు జగపతిరావు సార్ జగపతిరావు సార్ ఉదయ్ లేడు వస్తా అన్నాడు ఖచ్చితంగా వస్తాను లేడీస్ వస్తారు మేడం 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 ఇంటికి పోయి తీస్తే బాగా టీచర్ రామరెడ్డి సార్ లేదు కదా ఓకే మేడం ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు మారం రవికుమార్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేపీ శ్రేణులు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు దొంగరి మహేందర్ మాట్లాడారు. नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी गारी तल्लिपालिన వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ భారత్ మాతా కీ ప్రతిపక్ష హోదాలో ఉండేటువంటి రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారిపై నరేంద్ర మోడీ గారి యొక్క తల్లి గారిపై విచక్షణ రహితంగా విచక్షణ లేకుండా పెద్దలను గౌరవించాలనేటువంటి విచక్షణ కోల్పోయి తల్లి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఏదైతే రాహుల్ గాంధీ గారు ఉన్నారో వెంటనే వారి ఎంపీ పదవికి రాజీనామా చేయాలి. కాంగ్రెస్ నుంచి వారు బహిష్కరించబడాలి. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి యొక్క పాదాలకు నమస్కారం చెప్పి వారి యొక్క క్షమాపణలు కోరాల్సిందిగా భారతీయ జనతా పార్టీ పాలకుర్తి మండల శాఖ పక్షాన కోరడమైనది. జై బీజేపీ. కర్నూలు జిల్లా ప్రజల చిరకాల స్వప్నం గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణానికి కర్నూలు ప్రగతి సమితి చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని ప్రముఖ విశ్లేషకులు జర్నలిస్ట్ మేధావుల తెలకపల్లి రవిని కేపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం శ్రీహర్ష కోరారు. శనివారం నగరానికి విచ్చేసిన తెలకపల్లి రెవెన్యూ 19వ వార్డు యూటీఎఫ్ భవనంలో శ్రీహర్ష మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా వెనుకబాటుతనం, ఉపాధి అవకాశాలు, గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం తదితర సమస్యలను శ్రీహర్ష రవికి వివరించి తమ ప్రాంత అభివృద్ధికి మద్దతు కోరారు. డోర్నకల్ నియోజకవర్గ కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని వినాయకుని నిరసన. నాయకులు, అధికారులు స్పందించాలంటూ వినాయకుడితో కలిసి వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్న డోర్నకల్ మున్సిపల్ కేంద్రానికి చెందిన యువకుడు లవకుమార్. యునైటెడ్ డోర్నకల్ వ్యవస్థాపకుడిని. నాకు ఇప్పుడు 35 ఏళ్ళు. నేను పుట్టిన కాడ నుండి డోర్నకల్ ఇట్లనే ఉంది, మారలేదు. ఏ అభివృద్ధి కూడా జరగలేదు. కాలువలు కట్టలేదు, రోడ్లు కట్టలేదు, ఒక కాలేజ్ లేదు, ఒక హాస్పిటల్, సరైన హాస్పిటల్ సదుపాయం లేదు. వీధి కుక్కలు, పందులు తిరుగుతూనే ఉన్నాయి. పారిశుద్ధ్యం లేదు, చెత్త ఎత్తడం లేదు, ఎక్కడ చెత్త అక్కడే ఉంది. ఎన్నోసార్లు నిరసన తెలిపాను. ఎందరో మహానుభావులు నిరసన తెలిపారు, నేను తెలిపాను, యువతంతా నిరసన తెలిపారు. కానీ అధికారులు పట్టించుకోలేదు. కనీసం గణేశుడు, మన వినాయకుడైనా ఇలా నిరసన తెలిపితే ఇప్పటికైనా అధికారులు స్పందించి డోర్నకల్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారని
నాయకులు మేల్కొని డోర్నకల్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారని పారిశుద్ధ్యం, వీధి కుక్కలు, ఇంటర్ డిగ్రీ కళాశాల, 100 పడకల ఆసుపత్రి, సీసీ రోడ్లు, పారిశుద్ధ్యం, చెత్త సేకరణ, కూరగాయల మార్కెట్ నిర్మాణం ఇవన్నీ చేపడతారని, గణేశుడు నిరసన తెలిపినందుకైనా ఇవన్నీ చేపడతారని కోరుకుంటున్నాను. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్దపాడు గ్రామం దామోదరం సంజీవయ్య బాలల సదనంలో హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు ఆటల పోటీలు జరిపారు. పాటల పోటీలతో పెద్దపాడు బాలల సదనంలో పిల్లల్లో ఉత్తేజం నింపినట్లయింది. మిడిల్ నిలబడు, సెంటర్లో రా, ఆ మేకనే రిషి కొంచెం వెనక చూడు సుమలత చూడు ఆడ మిడిల్ నిలబడు, సెంటర్లో రా, ఆ మేకనే రిషి కొంచెం వెనక చూడు సుమలత చూడు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని రాకాసిపేటలో ఉన్న ఎస్సీ హాస్టల్ పరిస్థితి అధ్వానంగా మారింది. స్లాబ్ పెచ్చులు పడి విద్యార్థులపై పడుతున్నాయని విద్యార్థులు భయపడుతున్నారు. వర్షం నీటితో పాటు పెచ్చులు పడుతున్నాయని, దీంతో విద్యార్థులు మరోవైపు వార్డెన్ కూడా భయాందోళనకు గురవుతున్నారు. అనేక ఏళ్ల క్రితం కట్టిన భవనం శిథిలావస్థకు చేరడంతో వర్షపు నీరు గదిలోకి వస్తుంది ఓవైపు, విద్యార్థులు మరోవైపు, వార్డెన్ ఉన్న గది కూడా చాలా అధ్వానంగా మారింది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందని విద్యార్థులు, ఇటు వార్డెన్ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఏదేమైనా వర్షం నీటిలో శిథిలావస్థకు చేరిన భవనంలో సుమారు 80 మంది ఎస్సీ విద్యార్థులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. దీనిపై ఏళ్ల నుంచి దృష్టి సారించకుండా నిర్లక్ష్యం చేస్తున్న పాలకులు, అధికారులు దృష్టి పెట్టాలని ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా బోధన్ మండల కేంద్రంలోని బోధన్ పట్టణ కేంద్రంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్లో ఉన్నాం. ఈ బాయ్స్ హాస్టల్ గతంలో ఈ స్కూల్లో ఎస్సీ బాలుర వసతి గృహం పెట్టడం జరిగింది. ఇక్కడ 82 మంది విద్యార్థులు ఉన్నారు. 1, 2, 3 రూమ్లు ఉన్నాయి. ఆఫీస్ రూమ్. విద్యార్థులకు గదులు సాలక భవనం శిథిలావస్థకు చేరడంతో పెచ్చులూడి ఈ మధ్య కురుస్తున్న వర్షానికి వర్షపు నీరు భవనం అంచు నుంచి కారి, పెచ్చుల నుంచి కారి విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరెంట్ ఉంది, విద్యుత్ షాక్ కలిగే పరిస్థితులు ఉన్నాయి. మరి ఆఫీస్ రూమ్ ఉంది. ఆఫీస్ రూమ్ కూడా ఎంత అధ్వానంగా మారిందంటే అక్కడ ఉన్న వార్డెన్ గారు బొట్టు భవనం పైనుంచి వర్షం నీళ్ళతోటి కారుతుంటే అలాంటి దయనీయ స్థితిలో వార్డెన్ గారు విధులు నిర్వహిస్తున్నారు. ఇక బోర్ చెడిపోయింది, మౌలిక వసతులు లేవు. ఇలాంటి వసతుల మధ్య విద్యార్థులు విద్యాబోధన చేస్తున్న పరిస్థితి ఆవాసంగా ఉన్నారు. మరి ఈరోజు వర్షంలో కురుస్తున్న ఈ బిల్డింగ్ పరిస్థితి ఏళ్ల నుంచి ఇలాగా ఉన్నా మరి వీధి గుండా వెళ్ళే దీని ముంగట ఉండే రోడ్లు కూడా బురదమయమైనాయి. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఉన్నారు. భవనం శిథిలావస్థకు చేరింది, వర్షపు నీరు కారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఉన్నారు. దీని మీద సంబంధిత అధికారులు స్పందించాలని, మళ్ళీ ఇక్కడ కూడా బోర్తో పాటు అనేక మౌలిక వసతులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం నుంచి సరైన బిల్లులు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్కు సరైన బిల్లులు రాక ఎంతోమంది వార్డెన్లు కూడా
అప్పులు చేసి మరి కొన్ని పరిస్థితుల్లో పెట్టలేని పరిస్థితిలో సతమతమవుతున్న పరిస్థితిలో వసతి గృహాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో వీటిని కొనసాగించడం క్రమంలో జిల్లా స్థాయి అధికారులు పాలకులు దృష్టి పెట్టాలని, ఈ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా సరిపడా యూరియా ఇవ్వాలని అగ్రికల్చర్ కమిషనర్ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. బషీర్బాగ్లోని వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అరెస్టు చేసిన పోలీసులు. రైతులకేమో ఖాళీ సంచులు, రైతులకేమో ఖాళీ సంచులు, రైతులకేమో ఖాళీ సంచులు. అరే నీ పెట్రోల్ బిల్ కాంపౌండ్ ఉద్యోగవుతలే నీకు, నీ పోలీస్ జిల్లా పెట్రోల్ పైసలు ఇస్తాడు రేవంత్ రెడ్డి. పోలీస్ స్టేషన్లలో బండ్లలో మీ సొంతం పైసలు వస్తున్నాయి చెప్పి పైసలు, మీ పెట్రోల్ పంపు పైసలు వస్తున్నాయా? మీ పెట్రోల్ పోతున్నా పోలీస్ తెలంగాణ సీఎం సహాయక నిధికి 50 లక్షలు విరాళంగా ఇచ్చిన బాలకృష్ణ రాష్ట్రంలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు సహాయంగా 50 లక్షల విరాళం ప్రకటించిన సినీ నటుడు నందమూరి బాలకృష్ణ. అతిశయోక్తి అవుతుందేమో, అందరు ఉన్నారని చెప్తున్నాను అనుకుంటారేమో అని ఇది నా సొంత బాధ నేను చెప్పాను. ఇది ఏదైతే ఈ జగిత్యాల జిల్లా, ఏదైతే ఈ కామారెడ్డి జిల్లా, ఎలాగైతే వర్ష విపత్సానికి అతలకుతలం అయ్యి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న ఎంతోమంది రైతులు వాళ్ళు పండించిన పంట నేలమట్టమైందో వాళ్ళందరూ గుర్దాభక్తిగా నేను 50 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి, దాంతో తీరదు వాళ్ళకి ఇంకా కూడా ముందు ఎటువంటి సహాయ సహకారాలు అందించాలో దానికి వృతాభక్తి ఇప్పుడు నేను అనౌన్స్ చేస్తున్నాను. ఎందుకంటే అందరు ఉన్నప్పుడైతే నాకు నచ్చదు అనౌన్స్ చేయడం, ఏదో రాజకీయ అలా కాదు. మా క్యాన్సర్ హాస్పిటల్ తరఫు నుంచి అయితేనేమి ఎవరెవరు అలాగే ఇంకా కూడా ముందు నా సహాయ సహకారాలు, నా అభిమానులు ఉన్నారు, ఎక్కడున్నా వాళ్ళు ముందుకు వెళ్తారు. ముందు రంగంలోకి దిగేది నా అభిమానులు ఎటువంటి లాభాపేక్ష కోరకుండా, ఇక్కడ కూడా అదే అవసరం లేదు లాభాపేక్ష. ఇక్కడ మెయిన్ ప్రజలు, అది తన తండ్రి గారు ఆయన ఎప్పుడు నేను చెప్పాను, ఉప్పెన కానీ లేకపోతే నేషనల్ డిఫెన్స్ ఫండ్ కానీ రాయలసీమ క్షామ నివారణ కోసం అయితేనేమి కానీ, సో అలా వృత్తపత్తి నేను ప్రస్తుతానికి 50 లక్షలు నేను అనౌన్స్ చేస్తున్నాను. అసెంబ్లీ 15 రోజులు నడపాలి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆనాటి రోజులు ఎందుకు వచ్చాయి? ఆది పీసీ ఘోష్ నివేదిక కాదు, పీసీసీ నివేదిక కాంగ్రెస్ నాయకులు చేస్తున్న యూరియా మాఫియా గురించి అసెంబ్లీలో చర్చలు జరపాలి. ఫీజు రియంబర్స్మెంట్, రైతుల ఇబ్బందులపై సుదీర్ఘ చర్చలు జరిపేందుకు 15 రోజులు అసెంబ్లీ నడపాలి. మీకు నచ్చిన 2-3 రోజుల అంశాలు మాట్లాడి మైక్ కట్ చేస్తే కుదరదు అని కేటీఆర్ అన్నారు. మరి ఎందుకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తిరిగి ఆనాటి రోజులు మళ్ళీ
చెప్పులు లైన్లో పెట్టి ఆధార్ కార్డులు లైన్లో పెట్టి ఎరువుల కోసం లైన్లు కట్టి వర్షంలో పండుగ రోజు కూడా తడిసిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తూతూ మంత్రంగా 4 రోజులు అసెంబ్లీ నడపడం కాదు, 15 రోజులు అసెంబ్లీ నడపాలే. రైతుల అన్ని సమస్యలు, వర్షం అధిక వర్షం వల్ల, వరదల వల్ల ఇవాళ పంట నష్టపోయిన రైతుల గురించి కానీ, ఎరువులు సకాలంలో మీరు ఇవ్వలేకపోవడం వల్ల బ్లాక్ మార్కెటింగ్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే చేస్తున్నారో, యూరియా మాఫియా ఎవరైతే కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారో వాళ్ళ వల్ల రైతులు పడుతున్న అవస్థల గురించి కూడా బ్రహ్మాండంగా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ప్రభుత్వం ఇవ్వాలి. దాంతో పాటు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉన్న వ్యవసాయ సంక్షోభం మీద కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి, చర్చ ఖచ్చితంగా పెట్టాలి. అట్లాగే ఫీజు రీయింబర్స్మెంట్ కూడా కాక పిల్లలు ఆగమైతా ఉన్నారు, వారి గురించి కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో వర్షాల వల్ల చాలా చోట్ల అకాల వ్యాధులు, సీజనల్ వ్యాధులు వచ్చి ప్రజలు అవస్థలు పడతా ఉన్నారు. దాని గురించి కూడా సుదీర్ఘంగా చర్చ జరగాల్సిన అవసరం కూడా ఉంది. కేవలం ఒకటో రెండో మీకు అనుకూలంగా ఉండే అంశాలు మాట్లాడుకొని దానిలో మైకు మీద కట్టు కాదు కాబట్టి, మాకు మైక్ ఇయ్యరు కాబట్టి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా దూషించి పైశాచికానందం పొందుతామంటే దానికోసం కాదు అసెంబ్లీ సమావేశాలు. అసెంబ్లీ సమావేశాలు ప్రజల సమస్యలు చర్చించడానికి, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి ప్రతిపక్షం తీసుకురావడానికే పెడతారు. కాబట్టి అన్ని అంశాలు సాకల్యంగా చర్చించాలి అంటే 15 రోజుల పాటు ఖచ్చితంగా చర్చ జరగాలి. అర్థవంతమైన చర్చ జరగడానికి బీఆర్ఎస్ ఎప్పుడు కూడా ముందుంటది. మీ అన్ని విషయాలు, కాళేశ్వరం మీద మీరు వేసిన కమిషన్తో సహా, అది పీసీ ఘోష్ కమిషన్ కాదు, పీసీసీ కమిషన్ అది. కాబట్టి ఆ పీసీసీ కమిషన్ రిపోర్ట్తో సహా, తప్పుల తడక లాంటి ఆ నివేదికతో సహా అన్నిటి విషయంలో కూడా మా పార్టీ పూర్తి స్థాయిలో మా వైఖరిని కుండబద్దలు కొట్టినట్టు చెప్తాం. కానీ ముఖ్యం ఇవాళ మనం అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్లో ఉంటే ఎలా? ఎమ్మెల్సీ విజయశాంతి. కాళేశ్వరం గురించి మాట్లాడాలంటే కేసీఆర్ సిక్ అవుతారు. అసలు సభకే రానని చెప్పి తన పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేస్తున్నామని ఎమ్మెల్సీ విజయశాంతి అన్నారు. వాళ్ళ పరిపాలనలో అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళు చేసిన తప్పుల వల్ల వాళ్ళందరూ అవస్థ పడుతున్నాం. వాళ్ళు సక్రమంగా చేస్తుంటే ఉద్యమాలతో వచ్చిన వాళ్ళు టీఆర్ఎస్, కేసీఆర్ ఇవాళ మొత్తం రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసి వాళ్ళు అనేక సమస్యల్ని ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. సో దాన్ని మొత్తం సెటరేట్ చేయడానికి మా ప్రభుత్వం ఉంది, చేస్తుంది, ఇంకా కూడా చేస్తుంది. కొంత టైం పడుతుంది. ఒకే రోజు అద్భుతాలు జరగవండి. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు, మరి అప్పులు అన్ని చోట్ల పెట్టారు, మనం అన్నీ సెటరేట్ చేయాలని కొంచెం టైం పడుతుంది. కాబట్టి ముందు ఈ వరదల్లో చిక్కుకున్న వాళ్ళందరికీ వాళ్ళకి ఏదైనా తొందరగా వాళ్ళకి అందేటట్టు చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. మా ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం. ఎందుకంటే చాలామంది అన్నీ కోల్పోయారు పాపం. నిజంగా పంట నష్టం కావచ్చు, అసలు మొత్తం ఇంట్లో సామాన్లు పోయినాయి, బట్టలు పోయినాయి, తినడానికి తిండి కూడా లేదు, అంత దారుణమైన పరిస్థితి. సార్ నేనేం కోరుకుంటున్నానంటే కొంచెం మేము అందరం ఎవరెవరు బట్టలు అన్ని సామాన్లు పోయినాయి, కొంచెం మా అందరం తలా ఒక చెవేసి వాళ్ళకి ఏదైనా అందించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా మేము రిక్వెస్ట్ చేయదలుచుకున్నాం. కేసీఆర్ ఎందుకండి అసెంబ్లీకి రాడు? ఆయన ఎన్నుకున్నది అసెంబ్లీకి రావాలని కదా, ప్రజల సమస్యల్ని ప్రజల సమస్య మీద మాట్లాడాలి కదా, ఆయన కూడా మాట్లాడాలి కదా. ఆయన ఫామ్ హౌస్లో ఉంటే దానికి అర్థం ఏంటండి? అసలు ఆయనకి ఇంట్రెస్ట్ లేదండి. సో టీఆర్ఎస్ పార్టీ టోటల్గా ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళ బర్దల్లో చిక్కుకుని అల్లాడిపోతున్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడాలి కదా, రావాలి కదా. ఏమి రాడు? కాళేశ్వరం కమిషన్ కొట్టాడు ఆయన, మరి ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? దాని మీద అంతేనండి. అసెంబ్లీకి రావాలంటే సిక్ వస్తుంది, కాళేశ్వరం గురించి మాట్లాడాలంటే సిక్ వస్తుంది. ఆయనకు అప్పుడప్పుడు సిక్ వస్తూ ఉంటుందండి. సో సిక్కున్న మనిషి లేకపోతే చెప్పేమనండి, నేను అసెంబ్లీకి రాను, నేను ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాను, నేను రాజీనామా చేస్తానని చెప్పానండి. బాలయ్యకు అవార్డు వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన సూపర్ స్టార్ రజనీకాంత్. ఫ్లూట్లు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు, కత్తితో కాదు కంటి చూపుతో చంపేస్తా, ఇలాంటి డైలాగులు బాలయ్య మాత్రమే చెప్పగలరని రజనీకాంత్ అన్నారు. అందరికీ నమస్కారం. ఫ్లూటు జింక ముందు కూదు, సింగం ముందు కాదు, కత్తితో కాదురా కట్టి చూపుతో చంపేస్తా, ఇలాంటి పద్ధతి డైలాగు ఓన్లీ బాలయ్య గారు చెప్తేనే బాగుంటుంది, కానీ వేరేవారు చెప్తే బాగుంటుంది. బాలయ్య అంటే పాజిటివిటీ అండి. నెగిటివిటీ ఆయన దగ్గర కొత్త కూడా ఉండదు. ఆయన ఎక్కడ ఉంటారో అక్కడ సంతోషం, ఆ నవ్వు, ఆ పాజిటివిటీనే ఉంటుంది. ఆయనకు పోటీ ఆయనే, మీరు ఎవ్వరూ లేరు. బాలయ్య గారి పిక్చర్ బాగా ఆడుతుందంటే ఆయన అభిమానులు మాత్రం కాదు, అందరు ఆర్టిస్ట్ అభిమానులు సంతోషపడతారు. అది ఆయన స్ట్రెంగ్త్. ఇప్పుడు ఆయన వచ్చి
సినిమా ఇండస్ట్రీలో 50 years కంప్లీట్ చేస్తున్నారు. దానికి నా అభినందనలు. ఆయన వచ్చి ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఇలాగే యాక్ట్ చేస్తూ పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తూ సంతోషంగా ఇంకా 75 years కంప్లీట్ చేయాలని ఆ దేవుడితో ప్రార్థిస్తాను. ఐ లవ్ యూ బాలయ్య. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.